I'm Dr. Rajita, MD Ayurveda, ప్రసూతి అండ్ స్త్రీ రోగ. పీసీఓడి అనేది అందరూ కూడా చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారు. సో పీసీఓడి ఎప్పుడు మెనార్కే నుంచి మెనోపాజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. కానీ మనం దానిని ఎలా చూడాలి అంటే వాళ్ళ క్లినికల్ సిమ్టమ్స్, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్ చేయాలా లేదా అనేది ఆలోచించాలి. పీసీఓడి అనేది ఒకవేళ టీనేజర్స్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి పీసీఓడి వస్తే వాళ్ళకి ముందు హార్మోనల్ టెస్ట్ చేయించాలి. అండ్ వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, ఒబేసిటీ ఉన్నారా, నార్మల్ హైట్లో ఉన్నారా, నార్మల్ వెయిట్లో ఉన్నారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. పాలిసిస్టిక్ ఓవరీస్. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటి అంటే దెర్ ఈస్ అ మల్టిపుల్ స్మాల్ చిన్న ఫాలికల్స్ ఇన్ ద ఓవరీస్. సో ఇది మెయిన్గా దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఒబేసిటీ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, అండ్ దెన్ ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు, ఇంకా వెరీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో పాలిసిస్టిక్ ఓవరీస్ని మనము ఎలా ట్రీట్ చేయాలి అంటే వాళ్ళకి ఉన్న కండిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఒబేసిటీ ఉంది, ఇంకా బ్లాక్నెస్ ఆఫ్ ద నెక్, అకాంథోస్ నాగ్రోసిస్, అలాంటి సిచ్యువేషన్స్ ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు అప్పుడు మనకి ఆ పేషెంట్కి బ్లడ్ టెస్టులు చేయించాలి అండ్ కొన్ని హార్మోనల్ ప్రొఫైల్స్ చేయించి అప్పుడు అకార్డింగ్ టు దట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో వాళ్ళకి టీనేజర్స్లో మెయిన్గా ఏం చేస్తామంటే ఆయుర్వేద ట్రీట్మెంట్స్లో ఓరల్ మెడికేషన్స్ ఇస్తాము, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్సర్సైజ్, యోగా, డైట్ ఇవన్నీ చేసి తర్వాత పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటి వల్ల చాలా బెనిఫిట్గా ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 months వరకు మనం ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తే కూడా వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ, ఇఫ్ ఇట్ ఈస్ పీసీఓడి ఉంది వాళ్ళకి అనోవులేటరీ సైకిల్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫర్టిలిటీకి ప్లాన్ చేసేటప్పుడు ఒక ఎగ్ అనేది ఫామ్ అయ్యి రిలీజ్ అయితేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఎగ్ ఫామ్ అవుతుందా, ఫామ్ అవ్వట్లేదా, ఇవన్నీ కూడా ఒకసారి మనం స్కాన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ యాన్యువులేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆయుర్వేదంలో కొన్ని మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. శోధన అంటే మన బాడీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేయడం వల్ల ఎగ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో ఓరల్ మెడికేషన్స్ అండ్ పంచకర్మ రెండు ఉంటుంది. దాంట్లో శోధన కర్మ చేసి అగైన్ శమన అంటే దానికి హెల్దీ న్యూట్రిషన్ ఇచ్చే మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఇస్తాము. అండ్ నెక్స్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్స్. ఒక్కొక్కసారి ట్యూబ్స్ అంటే ఎగ్ ఫామ్ అయ్యి మంచిగా రిలీజ్ అయిన తర్వాత కూడా ట్యూబ్స్ సరిగ్గా ఓపెన్ ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ట్యూబ్స్ క్లోజ్గా ఉన్నప్పుడు ఆయుర్వేదంలో ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఉత్తరవస్తి అనేది మనం ఒక మెడికేటెడ్ ఆయిల్స్ని మనం యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తాము త్రూ అ ప్రాపర్ ట్రీట్మెంట్. సో అప్పుడు ఏంటంటే మనకి ట్యూబల్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, యూట్రస్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ కమింగ్ టు పీసీఓడి మెనోపాజ్. సో ఇఫ్ ఇట్ ఈస్ 40 years దాటినారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా కొన్ని హార్మోనల్ ప్రొఫైల్ చేయించి అకార్డింగ్ టు దట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది.